హలో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీన్ ఫ్రెష్ అఫీషియల్. రోజు వీడియో వచ్చేసి తమిళంలో మీకు అర్థమైపోయి ఉంటుంది. భోగి పండుగ రోజు మా ఇంటి పిండి వంటలు ఎలా చేసామో ఈ వీడియోలో మీరే చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మార్నింగ్ అయితే లేవగానే 6 o'clockకి ముగ్గులు స్టార్ట్ చేశాను. నేనే లేట్ లేచానంటే మా పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా లేటే లేచారు. ఇంక ఇక్కడ ఎలాగో అలా ముగ్గులైతే వేసేస్తున్నాను. ఈ చిన్న ముగ్గైనా తొందర అయిపోతుందిలే అనుకున్నాను, కానీ ఇక్కడ ముగ్గు వేసేసి ఇంకా దాంట్లో కలర్స్ ఫిల్ చేసే లోపు 1 hour టైం పట్టింది. ఇక్కడ నా దగ్గర అయితే ఎక్కువ కలర్స్ లేవు, ఉన్న కలర్స్ తో ఇంకా ఇక్కడ ముగ్గు అయితే వేసేస్తున్నాను. ఈ ముగ్గులో అయితే ఏదైనా డిఫరెంట్ గా వేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా ప్లేస్ చిన్నగా ఉంది కదా అనేసి ఇంకా హ్యాపీ భోగి అయితే రాసాను. ల్యాబ్ లో అయితే చిన్నగా కైట్స్ అయితే వేసాను, ఇంకా గొబ్బెమ్మలు పెట్టేసి అగరబత్తులు వేసి నవధాన్యాలు అయితే పెట్టాను. ఇంతటితో ముగ్గు అయితే అయిపోయింది. ఇక పిండి వంటలు స్టార్ట్ చేద్దామని పొయ్యి అయితే క్లీన్ చేసి బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. పిండి వంటల కోసం అయితే ఇక్కడ హాట్ వాటర్ అయితే పొయ్యి పైన పెట్టేసుకున్నాను. వాటర్ అయితే ఇంకా ఇక్కడ బాయిల్ అయిపోయినాయి. ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇంకా మురుకులు చేసుకోవడానికి అయితే పిండి బేషన్ లో అయితే పోసేసుకుంటున్నాను. పిండి వంటలు అయితే నేను ఫస్ట్ టైం చేయడం ఎలా వస్తాయో అని భయంతో చేస్తున్నాను. ఈ బియ్యం పిండిలో అయితే పుట్నాల పౌడర్, ఉప్పు, కారం, నువ్వులు, ఓమన్ అయితే కొంచెం హ్యాండ్ తో అలా నలిపి వేసాను హోమో ఫ్లేవర్ రావడానికి. ఇక్కడ హాట్ వాటర్ అయితే పోసేసుకొని మెల్లిమెల్లిగా కలుపుకుంటున్నాను, ఎందుకంటే హాట్ వాటర్ వేయడం వల్ల క్రిస్పీ వస్తాయి అనేసి. వాటర్ హీట్ ఉండడం వల్ల కొన్ని వాటర్ పోసేసి ఇంకా స్మూత్ గానైతే ఇంకా పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. పిండి అయితే రెడీ అయిపోయింది. మురుకుల మిషన్ అయితే ఇక్కడ క్లీన్ చేసేసుకొని క్లాత్ తో తుడిచేసుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యే లోపు ఇంకా మురుకుల మిషన్ కి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఆయిల్ అయితే పెట్టి ఇంకా పిండి అయితే తీసుకొని మురుకుల మిషన్ లో పెట్టేసి ఇంకా మురుకులు అయితే స్టార్ట్ చేసేసా. ఇలా 2-3 మురుకులు వేయగానే ఇంకా చేతులు అయితే చాలా నొప్పి పెట్టేశాయి. ఇది స్టార్ట్ చేసే ముందు మురుకులే కదా తొందర వేసేద్దాం అనుకున్నాను, కానీ ఇది చాలా హార్డ్ గా అనిపించింది. చేతులు అయితే చాలా రెడ్ అయిపోయాయి. ఇక వేయడం నాతో కాదు అనేసి ఇంకా నా బాధ చూడలేక ఇక్కడ మా ఆయననైతే వేయడం స్టార్ట్ చేశా. అసలు నాకే వేయడం రావట్లేదేమో అని నేను అనుకున్నాను, కానీ మిషన్ చాలా హార్డ్ గా, ఆయన కూడా వేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఫైనల్ గా ఇంకా కష్టపడుతూ అయినా అన్ని వేసేసాడు. మురుకులు వేయడం అయితే ఇంకా అయిపోయింది. ప్లేట్ కి అయితే ఆయిల్ పెట్టుకొని మురుకులు అయితే ప్లేట్ లోకి ఇంకా తీసుకుంటున్నాను. ఆయిల్ వేడైందో లేదో చూసుకొని ఆయిల్ వేడా మురుకులు కాలవడం ఇంకా స్టార్ట్ చేశాను. మురుకులు అయితే ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నాను. మురుకులు అయితే ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మెత్తగా ఉంటే తొందర పాడైపోతాయి కాబట్టి క్రిస్పీగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఫైనల్ గా మురుకులు అయితే రెడీ అయిపోయినాయి. మురుకులు అయిపోగానే ఇంకా వెంటనే అప్పాల కోసం కూడా పిండి తీసుకున్నాను. అందులోకి కావాల్సిన కరివేపాకు, ఉల్లాకు, నువ్వులు, పల్లీలు, కారం, ఉప్పు, అల్లం పేస్ట్ ఇక్కడ అన్ని వేసుకున్నాను, కానీ దీంట్లో నేను శనగపప్పు వేసుకోవడం అయితే మర్చిపోయాను. కొంచెం ఓమ కూడా వేసుకున్నాను ఫ్లేవర్ రావడానికి. ఇవన్నీ వేసుకొని ఇంకా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులో కూడా హాట్ వాటర్ వేసుకోవాలి, అందుకే నేను హాట్ వాటర్ పెట్టుకొని కొద్దిగా వేసుకుంటూ పిండిని అయితే కలుపుకున్నాను. ఫైనల్ గా పిండి ఇలా వచ్చేసింది. ఆ పిండితో మా ఆయనని బాల్స్ చేయమని చెప్పాను. ఇంకా మా ఆయన బాల్స్ చేయడం స్టార్ట్ చేశాడు. నేను ఇంకా అప్పాలు చేయడం కూడా స్టార్ట్ చేశాను. అందరు మిషన్ తో చేస్తారు, కానీ మిషన్ కంటే హ్యాండ్స్ తో చేయడమే నాకు ఈజీ అనిపించింది. అందుకే నేను మిషన్ తో కాకుండా హ్యాండ్స్ తో చేస్తున్నాను. ఇవన్నీ చేసే లోపు నాకు చాలా హెడ్ఏక్ అనిపించింది. అందుకే మా ఆయనకి టీ పెట్టమని చెప్పి ఎందుకు పాలు పెట్టిస్తానని చెప్పేసి పాలైతే పెట్టించాడు. నార్మల్ మిల్క్ తాగడం ఎందుకని అప్పుడే చేసిన మురుకులు కూడా వేసి నాకు ఇచ్చాడు. కానీ నేను పాలు తాగేసి ఇంకో 3-4 అప్పాలు ఉంటే అవి కూడా ఇంకా ఫినిష్ చేసేసుకొని కాలవడం కూడా స్టార్ట్ చేసేసాను. కాలవడం అయితే స్టార్ట్ చేసేసాను, కానీ కాలవడానికి అయితే చాలా టైం పట్టేసింది. చాలా ఈజీ అనుకున్నాను, ఒకదానైనా చేసుకోగలుగుతాను అనుకున్నాను, కానీ చాలా కష్టమని చేసేటప్పుడు అర్థమైపోయింది. ఇవన్నీ అయితే చేసేసుకున్నాను కదా, ఇంకా ఏదో ఒక స్వీట్ ఉండాలని చెప్పేసి గజ్జికాయల కోసం పిండి అయితే కలుపుకుంటున్నాను. గజ్జికాయల కోసం అయితే కుడక పౌడర్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేదు. ఇంకా డైరెక్ట్ డిమార్ట్ నుంచి రెడీ ఉన్న కుడక పౌడర్ అయితే తెచ్చుకున్నాను. దాంట్లో సరిపడా షుగర్ అయితే మిక్స్ చేసుకున్నాను. ఫ్లేవర్ కోసం అయితే యాలకులు పొట్టు తీసుకొని కొంచెం పౌడర్ చేసుకొని దాంట్లో వేసుకున్నా. దాన్ని అయితే ఇంకా మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా గజ్జికాయలు అయితే స్టార్ట్ చేస్తున్నా. చాలా మంది గజ్జికాయలు అయితే మిషన్ తో చేస్తారు, కానీ నేనైతే ఇక్కడ హ్యాండ్ తో చేద్దామని ట్రై చేస్తున్నా. మిషన్ తో కాకుండా చేత్తో చేస్తే ఎలా వస్తాయేమో అని నేను అనుకున్నా, కాకపోతే హ్యాండ్ తో చేస్తే ఇక్కడ బాగానే వచ్చినాయి. నేను
అనుకున్న దానికంటే బెటర్గానే వచ్చాయి అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఎప్పుడైనా ఇలా నాలా ట్రై చేశారా? మిషన్తో కాకుండా హ్యాండ్తో చేయడం. ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. నాకైతే బెటర్ అనిపించింది. ఇలా కట్ చేశాక అయితే చుట్టూ మంచిగా నొక్కాలి, లేదంటే పూర్ణం అనేది బయటికి వచ్చేసి ఆయిల్లో పడిపోతుంది అన్నమాట. చేత్తో చేయడం అయితే మీరు చూస్తున్నారు కదా, ఇది ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. దానికైతే గజ్జికాయలు చేసుకోవడం కూడా అయిపోయాయి. ఇంక ఇప్పుడైతే ఇక్కడ నేను గజ్జికాయలు ఆయిల్లో వేసుకొని మంచిగా కాల్చుకుంటున్నాను, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఫైనల్గా నేను అనుకున్న దానికంటే బాగా వచ్చాయి, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తానికి అయితే పిండి వంటలు అయితే ఇంకా అయిపోయాయి. పిండి వంటలు ఎలా వచ్చాయో మీరే కామెంట్లో చెప్పండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.